హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రోహి ఛానల్. మార్నింగ్ లేచాము. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చిత్రాన్నం అనమాట. సో చిత్రాన్నం తినేసి బయలుదేరిన తర్వాత ఇక్కడ ఎలిఫెంట్స్ చాలా ఉంటాయి అంటండి. సో ఆ ప్లేస్కి అయితే వచ్చాము ఎలిఫెంట్స్ చూడడానికి. అక్కడికైతే వెళ్తున్నాము. సో దానికోసం క్యూ ఉంటుందన్నమాట. మాస్క్ కంపల్సరీ, మాస్క్ లేకపోతే అలో చేయరు. ఇక్కడ రైడ్ కూడా ఉందండి. సైడ్స్ ఇవి బ్లూ కలర్ కనిపిస్తున్నాయి కదా, అవి అన్నమాట. హార్సులు కూడా ఉన్నాయి. రైడ్ చేయాలనుకుంటే రైడ్ చేయొచ్చు. మేమైతే క్యూలో నుంచొని ఉన్నాం. ఈ చెట్టుకు చూడండి, చెట్టులో నుంచి వేరే చెట్లు చాలా వచ్చున్నాయి, చిన్న చిన్నవి. డిఫరెంట్గా అనిపించి దాన్ని కొంచెం చిన్న వీడియో అయితే తీశాను. చూడండి ఆ చెట్టుకి ఎలా ఉన్నాయో. అలా 3 బోట్స్ ఉన్నాయండి. ఆ బోట్స్లో వెళ్ళేసి ఇటు నుంచి అటు సైడ్ ఇంకోటి ఉందన్నమాట, అక్కడ దించేస్తుంది. మేము ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసామంటే వాటర్లో ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ అలా ఒక రౌండ్ వేస్తుందేమో అలా అనుకున్నాము. బట్ అలా కాదు. సో ఆపోజిట్ చూడండి, అక్కడ ఎలిఫెంట్ కనిపిస్తుంది కదా, సో అటు సైడ్ దించేస్తుంది ఇలా బోట్లో వెళ్ళేసి. అలా రైడ్ చేయాలంటే అక్కడ బ్లూ కలర్వి ఉన్నాయి కదా, వాటిని ఏమంటారో నాకు తెలియదండి. ఇవి కనిపిస్తున్నాయి కదా, సో వీటిలో ఎక్కేసి మనకై మనం ఓన్గా రైడ్ చేసుకోవడానికి అవి ఇస్తారు. 4 అవర్స్ దాకా ఉంటుందంట ఆ రైడు. సో అదైతే మేము స్టార్ట్ అయిన టయానికి లేదనమాట, ఆ తర్వాత స్టార్ట్ అయింది. మేము రిటర్న్ అయ్యే టయానికి అంతా చూసుకొని. సో క్యూలో మా ప్లేస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ కూడా టికెట్ ఉందండి. అలా ఒక బోట్ రాగానే కొంతమందిని అందులో ఎక్కిచ్చేసి పంపిస్తున్నారు. సో నెక్స్ట్ ఇంకో బోట్ వచ్చింది కదా, ఆ బోట్ మాలో మేము ఎక్కేస్తున్నాం అనమాట. సో ఇలా అందరం కలిసేసి వెళ్తున్నాము. బోట్ అయితే ఎక్కేసామండి. సో ఇంకా మా రైడ్ స్టార్ట్ అయిపోయింది. బోట్లో వెళ్తున్నాం. వాటర్ అయితే ఫుల్ ఫ్లోటింగ్, బాగా ఫ్లోటింగ్ ఉందండి, ఎక్కువ ఫ్లోటింగ్ ఉంది. కొంచెం భయం వేసింది కదా, చాలా అయితే ఎక్కువ దూరం కాదు, కొంచెం కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళిపోతున్నాము. బాగుంది ఈ ఫీలింగ్ కూడా, బోట్లో వెళ్ళడం అనేది. అంతా చూసుకొని వచ్చిన వాళ్ళు మళ్ళీ కొంతమందిని ఎక్కించుకొని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళని అయితే ఎక్కించుకొని వెళ్తుంది. వచ్చేసాము ఈ ప్లేస్కి. ఇంకా మేము దిగేసి ఇక్కడ ఆర్చ్ దగ్గర చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నాము. సో ఇక వెళ్తున్నాం. ఒక్కో ప్లేస్లో కొన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయన్నమాట. మొత్తం ఒక 50 దాకా ఉంటాయండి ఎలిఫెంట్స్, చాలా ఉన్నాయి ఎలిఫెంట్స్ అయితే. అంటే అక్కడ కొన్ని అలా ఉన్నాయి అన్నమాట. అన్నీ ఒకే ప్లేస్లో కాకుండా కొన్ని ప్లేసుల్లో కొన్ని అలా ఉంచారు. ఈ ప్లేస్లో ఇవి ఉన్నాయి. ఇక్కడ ఒక 10 వరకు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మేము మంచిగా ఫొటోస్ అయితే దిగాము. ಮಣ್ಣಿರೋದು ಒದರ್ತಾ ಇರೋದಲ್ಲಿ ఇలా ఎలిఫెంట్స్ ఉన్న అన్ని ప్లేసెస్కి వెళ్ళి ఒక రౌండ్ అయితే వేసామండి. అంతా మంచిగా ఉంది. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేశారు ఎలిఫెంట్స్ని చూసి.
మంచి గ్రీనరీ, అక్కడక్కడ కొన్ని కొన్ని ఎలిఫెంట్స్ అలా ఉంటూ. ఇదంతా మా ఫ్యామిలీ అండి, మేమందరం కలిసి వచ్చాం కదా. వదిన, వదిన వాళ్ళ మామయ్య, పిల్లలు, అన్నయ్య అందరం కలిసి వచ్చామన్నమాట. అక్కడ ఒక ఎలిఫెంట్ వస్తుంది. సో కొన్ని ఎలిఫెంట్స్ స్నానం చేయించుకొని తీసుకెళ్తున్నారు, కొన్నిటికి స్నానానికి తీసుకెళ్తున్నారు. ఇలా అయితే అయిపోయిందండి మా ట్రిప్ అంతా. మంచిగా అయింది. ఈ రోజుతో లాస్ట్ అనమాట మా ట్రిప్స్ అన్నీ. ఇక ఇది చూసేసుకొని ఇంకా బయలుదేరుతున్నాము. యాక్చువల్లీ మైసూర్ కూడా చూసుకోవాలి, బట్ ఈవినింగ్కి మాకు ట్రైన్ ఉందన్నమాట బెంగళూరు నుంచి. సో ఈ మధ్యాహ్నం నుంచి ట్రైన్ టయానికి మేము అక్కడికి రీచ్ అవ్వాలన్నమాట. సో అక్కడికైతే బయలుదేరుతున్నాము. ఇదంతా చూసుకొని ఈ రోజుతో మన ట్రిప్ వీడియోస్ అన్నీ ఫినిష్ అయ్యాయి. ఎలిఫెంట్స్ చూడండి మంచిగా ఆడుకుంటున్నాయి కదా. ఎక్కనిస్తారో చెప్పలేదు. 1 2 3 4 5 6 ఏనుగులు ఉన్నాయి ఇక్కడ. ఎక్కనిస్తున్నారో అడుగుదాం ఒకసారి. అయినా క్రేజీ రాజు. ఓకే అండి, చాలా ఇక్కడ ఎక్కిస్తారో లేదో తెలియదులే కానీ నా ఎక్కిస్తా అని చెప్పారు. అదిగో ఇక్కడ వస్తుంది, చూసారు కదా, అదిగో అది చూడండి. 1300 అంట, ఒక 1300 అంట. చేతన్ Gracias. రండి. వెళ్ళిపోదామంట. Gracias. Gracias.
అంతా ఒక రౌండ్ అయితే వేసేసామండి. ఇంకా బోట్ కోసమని మా ప్లేస్కి అయితే వచ్చేస్తున్నాము. సో ఇక్కడ ఒక ఎలిఫెంట్ వచ్చిందనమాట. సో స్నానానికి దాన్ని కూడా చిన్న క్లిప్పింగ్ లాగా తీద్దామని వచ్చేసాం. ఇప్పుడు దీని చుట్టూ తిరిగేసి వెళ్ళాలి మళ్ళీ అటు సైడ్కి మేము. సో ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. ఈ ప్లేస్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇక్కడ కూడా చాలా క్యూ ఉందండి. ఇవ్వండి ఈరోజు మన వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ కనుక ఈ వీడియోస్ అన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. చూసారు కదండి ఎంత పెద్ద క్యూ ఉందో. సో ఈ క్యూ అంతా అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఒక స్నానం అయిపోయింది. వచ్చిన ఎలా జరుగుతుందో అందరూ వెళ్ళిపోతున్నారు. అదేమో అందరూ ఎక్కువ వాటర్ వస్తుంది. పిల్లలు నాకు మంచిగా ఎంజాయ్ చేశారు. ఇలా వాటర్ వస్తుంది. ఇంటి సైడ్ వచ్చేస్తుంది. మక్కీలో ఉన్నాం. ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట ఆ రైడు. సో అందుకని చిన్న చూడండి ఇటు సైడ్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఒకటి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇలా వెళ్తున్నారు. అయితే అందరికీ నడపడం వచ్చి ఉండాలి. ఉన్న ప్రతి ఒక్కరు చేస్తున్నారనమాట. అది అయిపోయిన తర్వాత హాస్టల్ ఉన్నాయి కదా. సో అది ఎక్కింది మా ఉపాసన లాస్ట్ ఇద్దరు కలిసి హాస్టల్ ఎక్కారు. నువ్వు ముందు కూర్చో. ఫస్ట్ ఎలిఫెంట్ ఉంటుందేమో అని బాగా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు పాపం వీళ్ళందరూ. ఎలిఫెంట్ ఎక్కుతామని, బట్ ఎలిఫెంట్ లేదు. ఇట్స్ ఓకే అని ఇంకా ఎక్కారు. చేతను ఒకడు సపరేట్గా ఎక్కాడు. వీళ్ళిద్దరు ఒకటి ఎక్కారనమాట. ఇలా వీళ్ళ హార్స్ రైడింగ్ కూడా అయిపోయింది. ఇంకా బయలుదేరుతున్నాము. వీళ్ళు ఒక రౌండ్ వేసుకొని వచ్చేసారనమాట. అలా పెట్టండి. వీళ్ళు వచ్చిన తర్వాత వాడు వెళ్ళాడు సేమ్ హార్స్ మీద. చేతులు పెట్టండి. మమ్మీని అడిగి ఒక 100 తీసుకురాపు, ఎక్కిస్తాను నేను. వాళ్ళని తీసిన కొన్ని పిక్స్ ఇలా యాడ్ చేశాను అనమాట, పిల్లల ఫొటోస్. నెక్స్ట్ ఇక్కడ నుంచి బయలుదేరేసాం కదండి. వెళ్ళే దారిలో ఒక చిన్న వాటర్ ఫాల్స్ లాగా ఉంది. సో ఆ ప్లేస్లో కూడా ఆగాము. చూడండి. एक ही साइड में आ रहा है.